విద్యా దక్షిణ శ్రీ మేధా దక్షిణామూర్తి అనుగ్రహేణ ఉన్నత విద్యా గుండాలు అనేది చాలా ప్రత్యేకత. ఇది పురాణం గుడి. ఇది మన గుండాలకు కాశీకి సంబంధం ఉన్నది. దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం. ఒక మనం కాశీ కూడా పోలేని స్థితిలో ఉన్న వాళ్ళు యొక్క గుండాల గుడికి వస్తే కాశీ అయినంత ఈ క్షేత్రము త్రేతాయుగంలో రాముల వారు వెళ్తూ ఉన్నటువంటి సమయం. ఓం పశుపతే దేవసవత్యై నమః. ఓం రుద్రస్య. హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలయ దర్శనం. నేను ఇవాళ మీ ముందుకి అతి పురాతనమైన త్రేతాయుగం నాటి దేవాలయం అయితే తీసుకొచ్చేసాను. ఈ ఆలయము స్వయంగా శ్రీరామచంద్రుడే తన హస్తాలతో నిర్మించిన ఆలయం అని అయితే మన పురాణాల్లో అయితే మరొక పేరు కూడా ఉంది. అది వచ్చేసి దక్షిణ కాశీ. దక్షిణ కాశీ అని పిలువబడే ఈ ఆలయము శ్రీ అంబా రామలింగేశ్వర ఆలయము. ఈ ఆలయంలో ఉన్న గుండంలో ఉన్న ఈ వాటర్ ఏదైతే ఉందో, ఈ వాటర్ కాశీ నుండి ఇక్కడికి ప్రవహిస్తుందని చెప్పేసి ఈ ఆలయ చరిత్ర అయితే చెబుతూ ఉంటుంది. అందు గురించనే ఈ ఆలయంకి శ్రీ అంబా రామలింగేశ్వర స్వామితో పాటు దక్షిణ కాశీ అని కూడా ఈ ఆలయానికి మరొక పేరైతే ఉంది. ఈ ఆలయంలో 12 జ్యోతిర్లింగాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఏదైతే మన వీరభద్ర స్వామి వారు ఉన్నారు, స్వయంగా వెలిసిన హనుమంతుల వారు ఉన్నారు. వీళ్ళంతా ఎవరో ప్రతిష్టాపన చేసింది కాదండి, స్వయంభుగా వెలసిన మూర్తులు వీళ్ళంతా. ఈ ఆలయం యొక్క హిస్టరీ, అసలు 12 జ్యోతిర్లింగాలు ఇక్కడికి ఎలా వచ్చాయి, ఈ అమ్మవారు ఎలా వెలిసారు, ఇక్కడ ఈ రామలింగేశ్వర స్వామి అని పిలువబడే ఆ స్వామి వారికి అంబా రామలింగేశ్వర స్వామి అని చెప్పి ఎలా పేరు వచ్చింది, ఈ గుండాల హిస్టరీ ఏంటి, అసలు ఈ యొక్క ఏర్పడిన గుండాలకు సంబంధించిన ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది మనం ఈ ఆలయం యొక్క పూజారులని కలిసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే మనం ఆలయం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్న ఈ వీరభద్ర స్వామిని అండ్ అమ్మవారిని, హనుమంతుల వారిని, 12 జ్యోతిర్లింగాలను అందరినీ నేను చూపిస్తాను. తప్పకుండా మీరు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోయి ఆలయ ప్రాంగణం ఎలా ఉంది, అక్కడ ఎవరెవరు ఏ రూపంలో దర్శనం ఇస్తున్నారు అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. పదండి. శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి నమః. అస్మదు శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. భక్తులందరికీ కూడా నమస్కారం. ఇది త్రేతాయుగం నాటి శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి క్షేత్రము.
ఈ క్షేత్రం యొక్క విశిష్టత కూడా చెప్తున్నాను. ఈ క్షేత్రము త్రేతాయుగంలో రాముల వారు వెళ్తూ ఉన్నటువంటి సమయంలో తన వెనకాల ఒక నీడ వెంబడాడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ నీడ ఏదైతే కనబడుతుందో ఆ యొక్క నీడ ఎలా పోతుంది అని చెప్పి తన కులగురువుల దగ్గరికి వెళ్ళి వశిష్ఠుల వారిని అడగగా తను ఇది బ్రహ్మహత్య మహాపాతకము చేత సూక్ష్మ దోషముగా ఏర్పడింది. ఈ దోషం నివారణకై నీవు కాశీకి వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించి ఒక బాణాన్ని సంధించు. ఆ బాణం ఎక్కడైతే వెళ్ళి తగులుతుందో అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించు అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా రాముల వారు ఆ కాశీ విశ్వనాథుణ్ణి నమస్కారం చేసుకొని ఒక బాణాన్ని వారణాసి యొక్క నదీ ప్రవాహంలో వేయడం జరిగింది. ఆ యొక్క బాణం కూడా అనేకమైనటువంటి అరణ్యాలన్నీ తిరుగుతూ ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక కొండని పెకిలించుకుంటూ కూడా ఇక్కడ గుండంలో నుంచి ఆ యొక్క బాణం ఉద్భవించింది. అలా ఉద్భవించినటువంటి ఆ బాణాన్ని రాముల వారు తన ప్రయాణంలో వెళ్తూ చూసి ఈ బాణము వశిష్ఠుల వారు చెప్పినట్టుగా ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించాలేమో అని చెప్పి ఇక్కడే నివాసించి స్వామివారిని ప్రార్థించగా భూగర్భంలో నుంచి కూడా శివుడు ఉద్భవించను. ఆ ఉద్భవించినటువంటి శివుడికి నీటితో అభిషేకం చేద్దామంటే ఇక్కడెక్కడా కూడా జలము కనబడకపోవడం చేత ఒక బాణాన్ని తీసుకొని మరలా కూడా ఆ ఈశ్వరుని ప్రార్థించి ఏదైతే గుండం అనేది ఇక్కడ పుట్టిందో ఆ గుండంలోకి ఈ యొక్క బాణాన్ని వేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ బాణం వెళ్ళి కాశీ ప్రవాహానికి తగిలిందో అక్కడి నుంచి ఆ కాశీ గంగా ప్రవాహం ఇక్కడికి వచ్చి ఆ వచ్చినటువంటి నీళ్లతోటి శివుడు మొట్టమొదటిగా శివుడికి అభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే వెనకాలే వచ్చినటువంటి సప్త ఋషులందరూ కూడా వచ్చి ఇది 12 జ్యోతిర్లింగాల స్వరూపమైనటువంటి కాశీ విశ్వనాథ స్వరూపంగా ఇది ఉన్నది కాబట్టి ఇక్కడ 12 శివలింగాల చేత ఉండాలి ఈ క్షేత్రం అని చెప్పి వెనకాలే వచ్చినటువంటి సప్త ఋషులందరూ కూడా కలిసి మరలా ఒక 11 శివలింగాలని కూడా వారందరూ కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలాగే వారు ఈ క్షేత్రం అంతా పూర్తి చేసుకొని వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల తర్వాత కైలాస పర్వతమున ఆ శ్రీ అంబా పార్వతీదేవి కూడా ఈ విధముగా అడుగుతుంది, స్వామి అన్ని క్షేత్రాలలో మరి నేను ఉన్నాను, ఈ క్షేత్రంలో నేను ఎందుకు లేను అని అడిగితే ఆ అమ్మవారికి కూడా ఒక వరం ఇవ్వడం జరుగుతుంది. నీవే స్వయముగా వెళ్ళి శాంత స్వరూపంగా ఈ క్షేత్రంలో కూర్చో, ఈ క్షేత్రానికి కూడా మొట్టమొదటిగా నీ పేరుతోటే ప్రారంభమవుతుంది అని చెప్పి వరం ఇవ్వడం కూడా జరుగుతుంది. అదే విధముగా ఒక ఆవు ధ్వని చేత అమ్మవారిని చూడడం జరిగింది కాబట్టి అంబా దేవి అనే నామధేయం చేత పిలవడం జరిగింది. అంబా అంటే పార్వతి అని, దేహి అని కూడా అర్థం అనమాట. అలాగే శివుడు వరం ఇచ్చినట్టుగానే రాముడు ప్రతిష్ఠించినందువల్ల రామలింగేశ్వరుడు, అమ్మవారికి వరం ఇచ్చినట్టుగా అంబా రామలింగేశ్వర స్వామి వారిగా విరాజిల్లడం జరుగుతుంది ఈ క్షేత్రం అంతా కూడా. అలాగే అమ్మవారు ఎప్పుడైతే స్వయముగా ఈ క్షేత్రానికి వచ్చి ఉన్నదో శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారు కూడా స్వయముగా ఇక్కడకు వచ్చి కూర్చొని క్షేత్రపాలకుడిగా వెలవడం జరిగింది. రాముడు ప్రతిష్ఠించినందువలన ఈ రాముడు ఏదైతే ప్రతిష్ఠించిన శివలింగాలు ఉంటాయో అక్కడ ఆంజనేయ స్వామి కూడా ప్రసిద్ధిగా వెలవడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా స్వయంభుగా వెలిసినటువంటి దేవతామూర్తులే. అలాగే మనకు దక్షిణం వైపుగా కాశీ ప్రవాహం వస్తుంది కాబట్టి దక్షిణ కాశీ అనే నామధేయం కూడా మన దేవాలయానికి కలదు. ఈ క్షేత్రం పేరులోనే దేవాలయం చరిత్ర అంతా కూడా దాగి ఉన్నది. ఈ క్షేత్రం యొక్క పేరు దక్షిణ కాశీ 12 లింగాల శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి క్షేత్రము. ఈ క్షేత్రంలో అత్యంత విశేషమైనటువంటి గుండము, ఇక్కడ రాముడి బాణము చేత ఉద్భవించినటువంటి ఒక గుండం. ఇక్కడికి ప్రవాహం కూడా రాముడి చేతనే ఒక బాణాన్ని సంధిస్తే ఆ బాణము వెళ్ళి కాశీ గంగా ప్రవాహానికి తగిలి స్వరంగ మార్గాల చేత ఆ నీటి ప్రవాహం ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఈ గుండం అనేది కూడా సప్త కోనేరులు అంటే 7 గుండాలుగా ఏర్పడడం జరిగింది. ఈ గుండంలో మనకు 15 రోజుల శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మనకు మాఘశుద్ధ త్రయోదశితో మాఘ బహుళ త్రయోదశితో మొదలుకొని పాల్గొన శుద్ధ త్రయోదశితో ఈ ఉత్సవాలన్నీ కూడా సంపూర్ణమవుతాయి. అందులో ప్రధానంగా శివరాత్రి రోజు స్వామివారికి అత్యంత వైభవోపేతంగా మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకములు, సాయంత్రము స్వామివారికి కళ్యాణ మహోత్సవము, పాల్గొన శుద్ధ పంచమి రోజు పెద్ద రథోత్సవము. ఈ పెద్ద రథోత్సవం కూడా ఈ దేవాలయంలో ఉత్సవాలలో అత్యంత ప్రత్యేకత, అత్యంత వైభవోపేతముగా రాష్ట్రంలో ఉన్న ప్రతి
ప్రతి మూల నుంచి కూడా ఈ క్షేత్రానికి వచ్చి ఆ రథోత్సవాన్ని చూడడం కూడా జరుగుతుంది. అలాగే ఈ గుండంలో కూడా మనకు 3వ రోజు లేదా 5వ రోజు హంసవాహన సేవ అనే జరగడం జరుగుతుంది. అందులో నుంచి స్వామివారిని ఊరేగించి అక్కడికి వెళ్ళి ఆ గుండంలో స్వామివారికి స్నానం చేయించి మరలా కూడా తీసుకొని వచ్చి స్వామివారిని దేవాలయంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. అలాగే ఈ గ్రామానికి కూడా పుట్టుగుండాల అనే నామధేయం వెళ్ళడం జరిగింది. కాలక్రమేణా అది గుండాలగా మారడం జరిగింది. ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం శ్రీ అంబా రామలింగేశ్వర మహాదేవ్ శంభో శంకర. నా పేరు వచ్చేసి మహేంద్రచారి. ఈ పక్కనే మా విలేజ్ వచ్చేసి ఇర్వెన్ గ్రామం. ఈ యొక్క శివుని దర్శించుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి. ఈ యొక్క ఎన్నో కోట్ల జన్మలు ఎత్తినా కానీ ఇలాంటి అదృష్టం రావాలంటే కూడా భాగ్యం దక్కాలంటే చాలా మంది కూడా ఎంత అదృష్టం ఉంటే ఈ యొక్క గుడికి రానికి అదృష్టం ఉండాలి. ఈ యొక్క పాదం మోపాలంటే కూడా గుడికి రావడానికి ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ ఈ గుడికి రాలేము మనం. ఎందుకంటే ఈ యొక్క దేవుడు నిజస్వరూపం అనేది అతను ఒక పక్కల గంగ ఉంటది. ఎవ్వరు మంచినీళ్ళు తేకున్నా ఒక దేవుడే ఏదో రూపంలో వచ్చి గంగని ప్రత్యక్షంగా వచ్చి లైవ్ వచ్చేసి దేవుడే పోసిపోతాడు. ఈ యొక్క శివుని దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం. మనం కాశీ కూడా పోలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఈ యొక్క గుండాల గుడికి వస్తే కాశీ అయినంత పుణ్యం దక్కుతుంది. ఈ యొక్క అదృష్టం అనేది ఎవరికి ఉండదు. కాబట్టి దయచేసి అందరూ మ్యాక్సిమం గుండాలకి వచ్చి ఒక శివుని దర్శించుకుంటే చాలా సంతోషం. హరహర మహాదేవ్ శంభో శంకర నమః శివాయ. మాక వెంకటేష్, మాది కల్వకుర్తి పాపయ్య హోటల్. గత 10 సంవత్సరాల నుంచి గుడికి వస్తాం మేము. మాకు మంచి జరిగింది. మొక్కుబడి ఉన్నది. అమ్మవారి పాలాభిషేకం చేసినాం, శివునికి అభిషేకం చేసినాం. ఎప్పటి నుంచో మంచి మాకు అనుకున్న పనులు మంచి జరుగుతాయి. అనుకున్నట్టు మంచి 10 సంవత్సరాలు ఇక్కడికి వస్తాం మేము. కృష్ణయ్య, మా గ్రామం సిరసనగర్లో. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కి రావడం జరుగుతుంది. గత 3 నెలల నుంచి 3 ఏళ్ళకి కంటిన్యూ రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. అనుకున్న పనులు జరుగుతున్నాయి. ఇంకో విషయం అంటే, నేను పక్కన వెల్దన గ్రామంలో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నాకు 30 ఏళ్ళకెళ్ళి ఈ గుడి తెలుసు. ఈ గుడి వల్ల నాకు చాలా అనుభవం ఉంది. నేను ప్రత్యేకంగా ఉంటే గుండంలో స్నానం చేశాను. అప్పుడు నీళ్ళు తక్కువ ఉండే. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి సిరిసానలో మాది. ఈరోజు మా సర్దుకుడు వెంకటేష్ శివాలయానికి అభిషేకం, అమ్మవారికి అభిషేకం చేసి ఈ కార్యక్రమం పాల్గొనడానికి మాకు సంతోషంగా ఉంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ అమ్మవారిని శివాలయాన్ని దర్శించుకొని ఈ శివుని ఆశీస్సులు అందరికి కలుగుతాయి. కాబట్టి ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చి పూజ జరుపుకుంటున్నాం. ఓం పశుపతేర్దేవసవత్యై నమః. ఓం రుద్రస్య దేవస్య పత్యై నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్యై నమః. ఓం భీమస్య దేవస్య పత్యై నమః. ఓం మహతో దేవస్య పత్యై ఇక్కడ గుండాలు అనేది చాలా ప్రత్యేకత. ఇది పురాణం గుడి. ఇది మన గుండాలకు కాశీకి సంబంధం ఉన్నది. ఈ చరిత్ర ప్రజెంట్ గా ఈడ గుండాలు అనేది కాశీలో బెత్తం వేసి ఇక్కడ తేలింది కాబట్టి ఇది గుండాలని పేరు పెట్టారు. కాశీకి సంబంధించిన విషయం ఇది. ఇంతకుముందు సమ్మర్లో ఒక 5-6 years లో ఇక్కడ ఒక అతను పసలను కాస్తుంటే అతను ఆ గుండాలు కాలు కడుగానికి పోవడానికి అప్పుడు ఆయన కళ్ళ ముంగట్టే ఉప్పొంగింది. అప్పుడు పుష్కరాలని ప్రకటించారు. అప్పటి నుంచి గుండాల చాలా పేరు పొందినది. చాలా పురాణం కథ ఇది. చాలా మంది వస్తుంటారు పోతుంటారు. ఇది శివరాత్రి చాలా
ప్రత్యేకత వస్తారు. ఖచ్చితంగా శివరాత్రికి చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. పుణ్యక్షేత్రం ఇది, రామలింగేశ్వర స్వామి. ఈ గుడికి మన గట్టు రాముల వారికి సంబంధం ఉన్నట్టు. ఇక్కడ మధ్యాహ్నం ఒకసారి శివుడు ఇక్కడ వచ్చిండంట. ఇక్కడ వెలిసిన శివుడిని ఇక్కడ మధ్యాహ్నం వచ్చినప్పుడు ఆ శివుడు ఇక్కడ బాణం విడిచినందుకు, శివుడు నీళ్ళు లేనందుకు బాణం విడిచినందుకు నీళ్ళు పుట్టగుండం అని పేరు పడ్డది. ఆ గుండానికి నీళ్లు సమర్పించడు. సాయంత్రం మన ఎక్కడ వెళ్ళిండో గట్టు శ్రీశైలం గట్టు మీదకి పోయి ఆ స్వామి అక్కడ నిలిచిండి, ఇక్కడ శివుడిని ఇక్కడ నిలిచిండు అని చెప్పారు. ఇది నాకు మన తెలిసి ఆలయ దర్శనంలోని అతి పురాతనమైన త్రేతాయుగం నాటి స్వయంగా సీతారాముల వారిచే నిర్మించబడ్డ ఆలయం యొక్క హిస్టరీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ మరొక ఆలయంతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.